ఈ 5 ఫ్రూట్స్ కేవలం అరుదైనవి కాదు, వీటి టెక్స్చర్ కూడా చాలా వింతగా ఉంటుంది. నెంబర్ 5 సాలక్ అంటే స్నేక్ ఫ్రూట్. రెడిష్ బ్రౌన్ స్కిన్తో కప్పబడింది. లోపల ఇది క్రంచీ, కొంచెం డ్రై. యాపిల్ మరియు గార్లిక్ క్లోవ్స్ మిశ్రమంలా రుచి, కొద్దిగా స్వీట్ ట్యాంగీ ఫ్లేవర్తో ఫైబర్ రిచ్ ఫ్రూట్. నెంబర్ 4 ఫింగర్ లైమ్. విరిస్తే చిన్న చిన్న సిట్రస్ స్పైరల్స్ బయటికి వస్తాయి. ఇవి మౌత్ లోపల పాప్ అవుతూ క్యావియర్లా రుచి ఇస్తాయి. జస్టీ జ్యూసీగా ఉంటూ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నెంబర్ 3 బుధాస్ హ్యాండ్. ఇందులో పల్ప్ జ్యూస్ ఏమీ ఉండదు. ఎల్లో ఫింగర్స్తో సిట్రస్ రెంట్తో బయట సాఫ్ట్గా, లోపల స్పాంజీ అరోమాటిక్ ఆయిల్స్తో నిండి ఉంటుంది. నెంబర్ 2 లాంగ్సెట్. చిన్న పొటాటోస్ లాగా కనిపిస్తుంది. స్కిన్ తీసిన వెంటనే ట్రాన్స్పరెంట్ సెగ్మెంట్స్ బయటకు వస్తాయి. జ్యూసీ జెలీలా కొంచెం బిటర్ సీడ్స్తో కలిపి స్వీట్ ట్యాంగీ విటమిన్ ఏతో సమృద్ధిగా ఉంటాయి. నెంబర్ 1 క్యాక్ ఫ్రూట్. స్పైక్స్తో రెడ్ కలర్లో బయటికి కనిపిస్తుంది. లోపల సాఫ్ట్ ఆయిల్ బ్రైట్ రెడ్ యారెల్స్ ఉంటాయి. టమాటో జెలీలా ఫీల్ అవుతాయి. మైల్డ్ స్వీట్ ఎర్తీ యాంటీ ఆక్సిడెంట్స్తో లోడెడ్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ టెక్స్చర్స్ వింతగా ఉన్నా రుచి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జంతువుల గురించి ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు. నెంబర్ 1 బ్లూవెల్ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే దాని శబ్దం 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. నెంబర్ 2 క్యాంగరూ పెరుగుదల ఎప్పుడూ ఆగదు. అది చనిపోయేంత వరకు నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. నెంబర్ 3 మీరు ఎలుకలను గిలిగింత పెడితే అది కూడా నవ్వుతుంది, కానీ దాని శబ్దం మనం వినలేము. నెంబర్ 4 స్నేల్ అనేది ఒక జంతువు. అది 3 సంవత్సరాల పాటు నిద్రపోగలదు. నెంబర్ 5 బ్లూవెల్ లోతైన నీటిలోకి వెళ్తే దాని గుండె 1 నిమిషానికి ఒకసారి మాత్రమే కొట్టుకుంటుంది. కొన్నిసార్లు రోజుకు 8 సార్లు, మరికొన్నిసార్లు కేవలం 2 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. నెంబర్ 6 క్యామెల్ ముళ్ళు ఉన్న క్యాక్టస్ని కూడా తింటుంది. నెంబర్ 7 ఎలిఫెంట్ మాత్రమే ఎప్పుడూ జంప్ చేయలేని జంతువు. నెంబర్ 8 జిరాఫ్ మెడలో కూడా మనుషుల్లాగే 7 ఎముకలు ఉంటాయి, కానీ అవి చాలా పెద్దగా ఉంటాయి. నెంబర్ 9 ఆస్ట్రిచ్ మెదడు దాని కన్ను కంటే చిన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 1 1991లో మల్లపురం, కేరళలో ఒక మహిళ రాత్రి పడుకోవడానికి వెళ్ళింది, కానీ 2 రోజులు కనిపించలేదు. చివరికి ఆమెను ఒక చెరువు వద్ద గమనించారు. ఆ చెరువు సాధారణం కాదు. రాత్రి నీరు స్వయంగా మసకబారిపోతుంది. అంచనా వేయడం అసాధ్యం. స్థానికులు చెబుతారు, ఆ చెరువుకు దగ్గరగా రాకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘటన ఇప్పటికీ గ్రామంలో ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2 2004లో రఘోబాగ్, మధ్యప్రదేశ్లో రాత్రి ఒక వ్యక్తి గిరాకీ చేస్తూ అదృశ్యమయ్యాడు. గ్రామస్తులు చెబుతారు, ఆ వ్యక్తి ఆకాశంలో కనిపించిన వింత శబ్దాలు, నీడల ద్వారా అదృశ్యమయ్యాడు. పోలీసులు సర్వే చేసినా ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ లభించలేదు. ఈ సంఘటన గ్రామానికి ఇంకా భయం, ఆశ్చర్యాన్ని ఇస్తోంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 రాజస్థాన్లోని బాంగర్ ఫోర్ట్ రాత్రి సందర్శించడం పూర్తిగా నిషేధం. చరిత్ర ప్రకారం ఒక లోకల్ జాదుగాడు ఫోర్ట్ను శాపం చేశాడు. స్థానికులు చెబుతున్నారు, రాత్రి ఎవరు అడుగుపెట్టినా వింత శబ్దాలు, నీడలు అదృశ్యమవడం జరుగుతుంది. అథారిటీస్ కూడా ఎందుకు అని చెప్పలేరు. ఫోర్ట్ను రాత్రి చూడటం ఎవరికీ సలహా ఇవ్వబడలేదు. ఇది ఇప్పటికీ భయానకంగా ఉంది. మనిషి ఊహించలేని రహస్యాలు వింటే షాక్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 1 జపాన్లోని ఏఓకిగహరా ఫారెస్ట్ని సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. అక్కడ జీపీఎస్ కూడా పనిచేయదు, అందుకే చాలా మంది అక్కడే కనిపించకుండా పోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఈజిప్ట్లో మమ్మీ దగ్గర 3000 సంవత్సరాల పాత తేనె కనుగొన్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ తేనె ఇప్పటికీ పాడవకుండా తినడానికి సరిపోతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఇండియాలోని శని సింగ్నపూర్ గ్రామంలో ఇళ్లకు తలుపులు ఉండవు. అయినా కూడా అక్కడ ఎప్పుడూ దొంగతనం జరగలేదు. ఎందుకంటే గ్రామస్తుల నమ్మకం, దొంగతనం చేసిన వారిని శని భగవాన్ వెంటనే శిక్షిస్తారని. ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జెమ్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. మన కరెన్సీ నోటు చూసినప్పుడల్లా గాంధీజీ ఫోటో కంటపడుతుంది. కానీ ఎందుకు ఎప్పుడు ఆయన ఫోటోనే ఉంటుంది? మరో ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో ఎందుకు పెట్టలేదు అని ఆలోచించారా? ఈరోజు మనం దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. మొదటగా బ్రిటిష్ కాలంలో మన ఇండియన్ కరెన్సీ మీద గాంధీ ఫోటో ఉండేది కాదు. అప్పట్లో బ్రిటిష్ మోనార్క్ అంటే కింగ్ జార్జ్ ఫోటో ఉండేది. ఇండిపెండెన్స్ తర్వాత కూడా చాలా ఏళ్ల పాటు వివిధ డిజైన్లు వచ్చాయి, కానీ గాంధీజీ పోర్ట్రేట్ మాత్రం ఉండేది కాదు. 1996లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ఉన్న అన్ని సిరీస్ నోట్స్ను మార్చి కొత్తగా మహాత్మా గాంధీ సిరీస్ కరెన్సీ నోట్స్ విడుదల చేసింది. అదే సిరీస్లో మొదటిసారిగా గాంధీజీ స్మైలింగ్ పోర్ట్రేట్ వచ్చి అన్ని డినామినేషన్స్ మీద ఆయన ఫోటో పెట్టారు.
మీకు తెలుసా, ఒక వాటర్ ఫాల్లో పడుతున్న నీరు కిందకి వెళ్లకుండా మధ్యలోనే ఒక రంధ్రంలో పూర్తిగా మాయమైపోతే ఎలా ఉంటుందో? ఇదే అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలో ఉన్న డెవిల్స్ కిటిల్ వాటర్ ఫాల్. ఇక్కడి రహస్యం చాలా ఏళ్ల పాటు సైంటిస్టులకు తలనొప్పే అయ్యింది. నీరు ఎక్కడికి పోతుందో ఎవరికీ అర్థం కాలేదు. నీరు ఆ రంధ్రంలో పడిన వెంటనే అది నేల కింద ఉన్న భారీ సొరంగాలు, రాళ్ల మధ్యలోని గృహాల గుండా ప్రయాణిస్తుంది. తర్వాత కొన్ని కిలోమీటర్ల దూరంలో అదే నీళ్లు మళ్ళీ రివర్లో బయటికి వస్తుంది అని రీసెర్చ్లో తేలింది. అంటే మనం చూసే వాటర్ ఫాల్ డిసపియర్ అయినట్టే అనిపించినా నిజానికి అది నేచర్ యొక్క అండర్ గ్రౌండ్ సీక్రెట్ టన్నల్స్లో దాగి ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ రహస్యం ఒకే విషయం చెబుతుంది: ప్రకృతి శక్తిని మనిషి ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేడు. నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిడెన్ వండర్స్. మనకి ప్రపంచం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ యానిమల్స్కి వరల్డ్ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. అందులో నెంబర్ 1 డాగ్స్. డాగ్ ఐస్లో కలర్స్ చాలా లిమిట్. వాటికి వరల్డ్ మోస్ట్లీ బ్లూ అండ్ ఎల్లో షేడ్స్లో కనిపిస్తుంది. నెంబర్ 2 క్యాట్స్. క్యాట్స్కి కలర్స్ తక్కువగా కనిపించినా వాటి నైట్ విజన్ అన్బిలీవబుల్. డిమ్ లైట్లో కూడా క్లియర్గా చూస్తాయి. నెంబర్ 3 బీస్. మనకు కనిపించని అల్ట్రావైలెట్ లైట్స్ని కూడా బీస్ చూస్తాయి. అందుకే ఫ్లవర్స్లోని సీక్రెట్ ప్యాటర్న్ వాటికి కనిపిస్తాయి. నెంబర్ 4 స్నేక్స్. స్నేక్స్కి స్పెషల్ ఇన్ఫ్రారెడ్ విజన్ ఉంటుంది. డార్క్నెస్లో కూడా ప్రే బాడీ హీట్ డిటెక్ట్ చేసి అటాక్ చేస్తాయి. నెంబర్ 5 ఈగల్స్. ఈగల్స్ ఐసైట్ మనకన్నా 4 times షార్పర్. కిలోమీటర్ దూరం నుంచి కూడా టీనీ ప్రేని స్పాట్ చేస్తాయి. సో మనకి కలర్ఫుల్గా కనిపించే వరల్డ్ ప్రతి జంతువుకి టోటలీ డిఫరెంట్ వర్షన్గా కనిపిస్తుంది. 1975 ఇండియాలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఆ సమయంలో మంగోలియా దేశం నుంచి ఒక మెటోరైట్ అంటే పెద్ద గ్రహ శకలం కూలి ఒక్కసారిగా ఆకాశం నుండి అగ్నిపర్వతంలా ప్రకాశించింది. ఆ గ్రహ శకలం బరువు దాదాపు 1100 కిలోలు. ఇది ఇప్పటికీ ఒక మ్యూజియంలో ఉంచి రేర్ స్పేస్ ఆబ్జెక్ట్గా కాపాడుతున్నారు. భూమిపై పడిన ఈ స్పేస్ స్టోన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. క్రిస్మస్ ఈవినింగ్ రోజున జర్మనీ మరియు బ్రిటన్ సైనికులు పోరాటాన్ని ఆపేశారు. శత్రువులుగా కాకుండా ఒకరితో ఒకరు పాటలు పాడారు, బహుమతులు పంచుకున్నారు. కొందరైతే ఫుట్బాల్ కూడా ఆడారు. ఆ రాత్రి వాళ్ళు యుద్ధవీరులు కాదు, స్నేహితుల్లా మెలిగారు. చరిత్రలో దీన్ని క్రిస్మస్ ట్రూస్ ఆఫ్ 1914 అని పిలుస్తారు. యుద్ధం మధ్యలో కూడా మానవత్వం గెలుస్తుందని ఈ సంఘటన మనకు చెబుతుంది. మీ మెదడులో ఒక డిలీట్ బటన్ ఉందని మీకు తెలుసా? దీన్ని నాసా ఆస్ట్రోనాట్స్ మరియు హార్వర్డ్ సైంటిస్టులు కూడా ఉపయోగిస్తున్నారు. మన మెదడులో కలిగే స్ట్రెస్ మరియు నెగటివ్ థాట్స్ని తొలగించడానికి ఒక సింపుల్ 5 నిమిషాల టెక్నిక్ ఉంది. ముందుగా కళ్ళు మూసుకోండి. 4 సెకండ్ల పాటు శ్వాసను లోపలికి తీసుకోండి. 4 సెకండ్లు ఆపి ఉంచండి. ఆ తర్వాత 6 సెకండ్ల పాటు శ్వాసను మెల్లగా వదలండి. ఇప్పుడు మీ మనసులో వచ్చిన ఆ నెగటివ్ థాట్స్ని ఒక కంప్యూటర్ ఫైల్ లాగా ఊహించుకోండి. తర్వాత దానిని డిలీట్ బటన్ నొక్కి తొలగించినట్టు విజువలైజ్ చేసుకోండి. శాస్త్రవేత్తల ప్రకారం ఈ విజువలైజేషన్ వలన స్ట్రెస్ తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది, మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టైం మీకు టెన్షన్ వచ్చినప్పుడు ఈ డిలీట్ బటన్ టెక్నిక్ని ట్రై చేయండి. హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న ఒక చిన్న సరస్సు పేరు రూప్కుండ్. ఇది సముద్ర మట్టానికి దాదాపు 16,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. వేసవి కాలంలో మంచు కరిగినప్పుడు ఈ సరస్సులో వందలాది మానవ కంకాలాలు బయటపడతాయి. మొదట వీటిని శాస్త్రవేత్తలు యుద్ధంలో చనిపోయిన సైనికులవి అని అనుకున్నారు. కానీ DNA పరీక్షలు చేసిన తర్వాత విషయం తెలిసింది. ఈ ఎముకలు దాదాపు 1200 సంవత్సరాల క్రితం అంటే 9వ శతాబ్దానికి చెందినవి అని, మరియు అందరూ ఒకే రోజులో ఒకే సమయంలో చనిపోయారు అని. తర్వాత పరిశోధన చెబుతుంది, ఈ ప్రజల యాత్రికులు ఆ పర్వతాల మీదుగా ప్రయాణిస్తుండగా ఆకాశం నుండి పెద్ద పెద్ద మంచు గుండరాలు పడటంతో చనిపోయారు అని. ప్రతి తలలో పెద్ద గాయం గుర్తులు ఉండడంతో ఇది సహజమైన మంచు వర్షం వల్ల జరిగిన విపత్తని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఎందుకు ఇక్కడ మాత్రమే ఇంతమంది ఒకేసారి చనిపోయారు? ఇది ప్రకృతి కోపమా లేక మరేదైనా రహస్యమా అని ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. మన భారతదేశంలో ఒక ప్రదేశం ఉంది. చూడటానికి అందంగా ఉంటుంది, కానీ దాని వెనుక రహస్యం మాత్రం ఆశ్చర్యపరుస్తుంది.
దాని పేరు లూనార్ సరస్సు. మహారాష్ట్రలో ఉన్న ఈ సరస్సు సుమారు 50,000 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఒక భారీ మెటోరైట్ ఆకాశం నుంచి పడిపోయి భూమిని ఢీకొట్టింది. ఆ దెబ్బతో నేలలో ఒక పెద్ద గుంట ఏర్పడింది. అదే లూనార్ సరస్సు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ సరస్సు నీటిలో యాసిడ్ మరియు ఆల్కలైన్ రెండూ ఒకేసారిగా కలిసి ఉన్నాయి. ఇలా ఉండే నీరు ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది భూమిపై ఉన్న చంద్రుడి లాంటి క్రియేటర్ సరస్సు అని. అందుకే చాలా మంది దీన్ని భూమి మీద చంద్రుడికి కంటిపాప అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నిజం చెప్పాలంటే ఇది ఒక విచిత్రమైన కథ. ఇజ్రాయెల్ అజీజ్ అనే ఒక వ్యక్తి గురించి. పత్రికల ప్రకారం అతన్ని 6 సార్లు డెడ్గా ప్రకటించారు. కానీ ప్రతిసారి అతను తిరిగి లేచాడు. మొదటిసారి ఒక ప్రభుత్వ కన్స్ట్రక్షన్ సైట్ ప్రమాదం. తీవ్ర గాయాలతో వచ్చారు. డాక్టర్లు చెప్పారు పాల్స్ లేదు, హీఈస్ డెడ్. అతన్ని మార్చురీకి తీసుకెళ్లిన తర్వాత కొద్ది గంటల్లోపే అతను లేచాడని నివేదికలు చెబుతున్నాయి. రెండోసారి సివియర్ మలేరియా. పల్స్ లేదు, బ్రీత్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమొచ్చి ఏడుస్తున్నారు. కాఫిన్లో పెట్టిన కొద్ది సమయంలోనే అతను మళ్ళీ కాఫిన్ కదిలించి ఓపెన్ ఐఆమ్ అలైవ్ అని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. మూడవది భారీ కార్ యాక్సిడెంట్. డాక్టర్స్ మళ్ళీ డిక్లేర్ చేశారు బ్రతికే ఛాన్స్ లేదు. కొన్ని గంటల తర్వాత అతని శరీరం చిన్న రూపంలో స్పందించి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఇస్మాయిల్ మళ్ళీ బ్రతికాడు. నాలుగోది పాము కాటు వల్ల అతడు అక్కడికక్కడే స్పృహ తప్పిపోవడంతో విలేజర్స్ అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో డేటాని ప్రకటించారు. కానీ మార్చురీకి తీసుకెళ్లిన సమయంలో అతని శ్వాస తిరిగి వచ్చింది. ఐదోది ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల అతను అక్కడికక్కడే కొలాప్స్ అవ్వడంతో రెస్క్యూ టీమ్ నో హార్ట్ బీట్ అని ప్రకటించినప్పటికీ అంబులెన్స్ లో అతని హార్ట్ బీట్ మళ్ళీ కనిపించింది. ఆఖరిసారి కూడా ఒక ఆకస్మిక కుప్పకూలదల వల్ల తర్వాత డాక్టర్స్ మళ్ళీ డెడ్ అని ప్రకటించారు. కానీ కొద్ది వేళలో అతను తిరిగి చూడబడినట్లు పత్రికల కథనం. గ్రామం, కుటుంబం ఇప్పుడు భయంతో ఆశ్చర్యంతోనే ఉన్నారు. ఈ సంఘటనలు అనేక ఆన్లైన్ వార్తా సైట్లు రిపోర్టులు చేశాయి. కానీ పూర్తి మెడికల్ రికార్డ్స్ నిర్ధారణ చేయటం అంత సులువు కాదు. కొంతమంది చెబుతున్నారు లాజరస్ ఫినోమినాన్ వంటిది ఉండవచ్చని. మరికొందరు దీన్ని సూపర్ న్యాచురల్ గా చూస్తారు. మీకు ఏమనిపిస్తుంది? అస్సాంలో ఒక సాధారణ రోజు. ఒక కాలేజ్ అమ్మాయి ఇంటికి తిరిగి రాలేదు. కొద్ది రోజుల్లో ఆ వెతుకులాట ఒక భయంకర నిజాన్ని బయటపెట్టింది. ఇది బిప్లబీ దాస్ కథ. 7th నవంబర్ 2025. బిప్లబీ దాస్ అనే కాలేజ్ అమ్మాయి ఇంటికి రాలేదని కుటుంబం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. రోజులు గడిచినా ఆమె గమ్యం లేదు. 4 రోజుల తర్వాత ఆమె మృతదేహం ఒక సెప్టిక్ ట్యాంక్లో దొరికింది. పోలీసులు 63 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆమెను వేధించి హత్య చేసి శవాన్ని దాచినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి బిప్లబీకి న్యాయం కావాలి అని నిరసన చేశారు. ఈ సంఘటన ఒక ప్రశ్నని మళ్ళీ మన ముందుకు తెస్తుంది. ఇలాంటివి ఎప్పుడు ఆగుతాయి? ప్రతి జీవితానికి విలువ ఉంటుంది. మనం మౌనంగా ఉండకపోతేనే మార్పు మొదలవుతుంది. ఇలాంటి నిజ సంఘటనలు తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్క్రబ్ టైఫస్. ఇది ఏదో కొత్త వైరస్ కాదు, కానీ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి చిగ్గర్ అనే చాలా చిన్న పురుగు కాటుతో వస్తుంది. ముఖ్యంగా పొదలు, అడవులు, పంట పొలాల్లో తిరిగే వాళ్లకు ఎక్కువ ప్రమాదకరం. వీటిలో మొదటగా కనిపించే లక్షణాలు: అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, అలసట, పురుగు ఘాటు దగ్గర నల్లటి పుండు లాంటి మచ్చ. సమయానికి ట్రీట్మెంట్ చేయకపోతే లంగ్స్, లివర్, కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు. ప్రాణాలకు కూడా ప్రమాదం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పొలాల్లో వెళ్లేటప్పుడు పూర్తి చేతులు కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. బయట నుంచి వచ్చాక స్నానం చేయాలి. జ్వరం 2-3 రోజుల్లో తగ్గకపోతే డాక్టర్ని వెంటనే కలవాలి. దీనిలో మంచి విషయం ఏంటంటే సమయానికి గుర్తిస్తే యాంటీబయాటిక్స్ తో పూర్తిగా నయమవుతుంది. ఈ సమాచారం మీ కుటుంబం, ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఒక షేర్ ఒక ప్రాణం కాపాడొచ్చు. జాగ్రత్తే మహాభద్రత. స్క్రబ్ టైఫస్ ని లైట్ గా తీసుకోకండి.